హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక అర కేజీ దొండకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని ఒక బౌల్లో తీసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చా దంచినటువంటి వెల్లుల్లిపాయ, అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. మనం ముందే దొండకాయ ముక్కలకి కొంచెం పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా పసుపు, మరొక చిటికెడు పసుపు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేగిపోయాక మనం ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ మంటని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుని కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుందండి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, చాలా బాగా కుక్ అయిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.